సర్కారు తగ్గేదేలే అన్నట్టు ముందుకు పోతుంది. ఆక్రమణల ముచ్చట్ల అస్సలే కాంప్రమైజ్ అయితలేదు. ప్రతిపక్షం ఎంత తిట్టిపోస్తున్నా అస్సలు బ్రేకులు వేస్తలేదు. ఇక మనం హైడ్రా తోటి అందరికి బుగులు పుట్టిస్తుంది అనుకుంటే ఇక ఇప్పుడు మూసీ సుందరీకరణ తోటి ఇంకింత మందికి బుగులవుతున్నది. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు కింద మూసీ నది ఒడ్డు మీద ఉన్న చాలా ఇండ్లు పోయే పరిస్థితి ఉన్నది. దానికోసం సర్వే చేసుకుంటా ఇండ్లకు మార్కింగ్లు వేసుకుంటా పోతురా ఆఫీసర్లు. అయితే దాని మీద పెద్ద జంగే నడుస్తున్నది. మా ఇండ్ల జోలికి వస్తే మంచిగుండదు అని బాధితులంతా ఆఫీసర్లకు ఎదురు తిరుగుతున్నారు. 60-70 ఏళ్ల సంది ఈయనే ఉంటున్నాము, ఇప్పుడు వచ్చి ఇల్లు గుల కొడతామంటే ఎట్లా అని లబోదిబోమంటున్నారు. ఒక ఆయనైతే పాపం భార్య నిండు గర్భిణి ఉన్నది, ఇల్లు గుల కొడితే నేనేడ పోయేది అని గ్యాస్ నుండి పోసుకున్నాడు. ఇంకో అమ్మ అయితే 3 ఆడపిల్లలు ఉన్నారు. నాకున్న ఆధారం ఇల్లే, దాన్నే లేకుండా చేస్తే వాళ్ళని పట్టుకొని నేను ఏడికి పోవాలి అని మస్తు ఏడవ పట్టింది పాపము. అయితే సర్కారీ మూసీ బాధితులందరికీ కేసీఆర్ హయాంలో కట్టించి అలాట్ కాకుండా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి పరిహారం ఇద్దామనే ఆలోచన చేస్తున్నది. ఇప్పటికే వివరాలు తెప్పించుకున్నది. 1,00,000 మీదనే హైదరాబాద్ చుట్టూ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయని లెక్క తెలిసిరు ఆఫీసర్లు. ఏం తక్కువ 10,000 కోట్లతో అప్పటి సర్కారు వీటిని కట్టించింది. ఇక ఇప్పుడు ఇంకో కొన్ని కట్టించి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లేయాలి అన్న ఆలోచన సర్కారులు ఉన్నది. మరి చూడాలి ఏమవుతుందో. నల్లగొండ టైగర్ చిన్న కోమటిరెడ్డి సారు అలియాస్ కోమటిరెడ్డి రాజగోపాలం సారు మునుగోడులో మునుబెట్టి తిరుగుతున్నాడు కదా. పొద్దుగా లేస్తే చాలు నా జనము నా పబ్లిక్ అనుకుంటా పబ్లిక్ లోనే ఉంటున్నాడు. ఇవాళ మునుగోడు చుట్టూన్న ఊర్ల పొంటి నాలాలు మోరీలు ఎట్లున్నాయో చూద్దామని అనుసరణ ఎంబడేసుకొని తిరుగుతుంటే బడి పిల్లని ఎక్కించుకొని పోతున్న ఆటో కనిపించింది. ఆ ఆటోలో పిల్లగాలను డ్రైవర్ ముంగట కూర్చోబెట్టుకొని తీసుకుపోతున్నాడు. ఇక అద్దుడంగానే సార్ ఆటోను ఆపిండు. ఆటోలో 4 ఎక్కాలి కానీ నువ్వు ఇంతమందిని ఎక్కించుకున్నావు, అది కాక పక్క పట్టే కూర్చోబెట్టుకున్నావు పిల్లలను, అది ఎంత డేంజరు అని చెప్పి ముంగట కూర్చున్న పిల్లలను వెనకాల కూర్చోబెట్టించిండు. ఇంకోసారి ఇట్లా పర్మిట్ కు మించి ఎక్కువ మందిని ఎక్కించుకొని పోకు అని డ్రైవర్ కు సుద్దులు చెప్పి పంపించిండు.